మీరు ఇఫ్తార్ విందులు ఇస్తారు, కానీ రాజ్యాంగం కల్పించినట్టు హక్కులకి తూట్లు పొడుస్తుంటే మీరు మాత్రం మాట్లాడకుండా దానికి సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో వేరే మతాల వాళ్ళని ఎంటర్ చేయాలి అని ప్రభుత్వం నిర్ణయించుకుంటే పోరాడే వాళ్ళల్లో ముందు మేము ఉంటాం. సనాతన ధర్మం అంటే సర్వేజన సుఖినోభవంతు అంటుంది తప్ప సర్వ హిందూ సుఖినోభవంతు అనేటువంటి ధర్మం అయితే కాదు. ప్రత్యేకమైనటువంటి అధికారాలు ముస్లింలకు ఉన్నాయని చెప్పి ఒక ప్రచారం జరుగుతోంది. ఈ ప్రత్యేకత కేవలం వక్ఫ్ బోర్డుకు మాత్రమే ఉంది, ముస్లింలకు మాత్రమే ఉంది అనేటువంటి ఒక అబద్ధపు ప్రచారం చాలా ఎక్కువగా మీడియాలో, సోషల్ మీడియాలో ప్రత్యేకించి జరుగుతోంది. మరి ఈ బిల్లు ప్రవేశపెట్టి ముస్లింల యొక్క మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా ముస్లింల భవిష్యత్తుని ఆర్థికంగా నాశనం చేయడానికి కూడా ఇది ఒక పెద్ద కుట్ర జరుగుతోంది. గౌరవనీయులైన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు సోదరిమణులందరికీ ఇస్లామీయ పద్ధతిలో అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. దైవశాంతి మీ అందరిపై కురియుగాక. ఈరోజు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తరఫున ఒక ముఖ్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వడం కోసం మీ అందరినీ కూడా పిలవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, వక్ఫ్ సవరణ బిల్లు 2025 పార్లమెంట్లో ప్రవేశపెట్టడం, దానిపై జేపీసీని ఏర్పాటు చేయడం, అది ఆమోదం వైపునకు అడుగులు వేయడం జరుగుతోంది. ముఖ్యంగా పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్లు దేశ ముస్లింల మతపరమైనటువంటి హక్కుల్లో జోక్యంగా ముస్లిం పర్సనల్ లా బోర్డు భావిస్తోంది. రాజ్యాంగం కల్పించినటువంటి మతపరమైనటువంటి హక్కులకు ఇది వ్యతిరేకం. అలాగే రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక విధులకు, ప్రాథమిక హక్కులకు కూడా ఇది పూర్తిగా వ్యతిరేకం. దీనికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ తమ యొక్క వాయిస్ వినిపించాలి అనేటువంటిది మా యొక్క అభిలాష. వక్ఫ్ ద్వారా ప్రత్యేకమైనటువంటి అధికారాలు ముస్లింలకు ఉన్నాయని చెప్పి ఒక ప్రచారం జరుగుతోంది. ఈ ప్రత్యేకత కేవలం వక్ఫ్ బోర్డుకు మాత్రమే ఉంది, ముస్లింలకు మాత్రమే ఉంది అనేటువంటి ఒక అబద్ధపు ప్రచారం చాలా ఎక్కువగా మీడియాలో, సోషల్ మీడియాలో ప్రత్యేకించి జరుగుతోంది. వాస్తవానికి ఆర్టికల్ 26, 29, 30 ప్రకారంగా ప్రతి మతం వారు కూడా ఆయా మతాలకు సంబంధించినటువంటి ఆస్తుల్ని పరిరక్షించుకోవడం, దాని ద్వారా మతపరమైనటువంటి అన్ని కార్యక్రమాల్లో వారు స్వయంగా మేనేజ్మెంట్ చేసుకోవడం అనేటువంటిది అన్ని మతాలకు సంబంధించి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. ఉదాహరణకి లిమిటేషన్ యాక్ట్ ఎగ్జంప్షన్ చేయడం కానివ్వండి, బై యూజర్ రైట్ కానివ్వండి, ఇవన్నీ కూడా కేవలం ముస్లింల వక్ఫ్ బోర్డుకి మాత్రమే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మతాలకు సంబంధించి కూడా ఈ రైట్స్ ఇవ్వబడ్డాయి అనేటువంటిది ప్రతి ఒక్కరూ గ్రహించాలి. దేశంలో మతపరమైనటువంటి ఆస్తుల వినియోగం, మేనేజ్మెంట్ అన్నీ కూడా ఆయా మతాల వాళ్ళే నిర్వహించుకోవాలి, దాని మేనేజ్మెంట్ కూడా వాళ్లే చూసుకోవాలి అనేటువంటి విషయాన్ని రాజ్యాంగం చాలా స్పష్టంగా ప్రస్తావిస్తోంది. మరి ఈ బిల్లు ప్రవేశపెట్టి ముస్లింల యొక్క మనోభావాల్ని దెబ్బతీయడమే కాకుండా ముస్లింల భవిష్యత్తుని ఆర్థికంగా నాశనం చేయడానికి కూడా ఇది ఒక పెద్ద కుట్ర జరుగుతోంది. ఈ కుట్రను రాజ్యాంగ ప్రేమికులందరూ కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది వక్ఫ్ అడ్మినిస్ట్రేషన్ను మేము బాగుపరచడానికి, మెరుగుపరచడానికి తీసుకున్న చర్య అని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా ఈ బిల్లులో ఎక్కడా కూడా పారదర్శకత అంటే ట్రాన్స్పరెన్సీ ఎక్కడా కూడా లేదు. అలాగే ట్రాన్స్పరెన్సీ కలిగినటువంటి ఒక్క ప్రొవిజన్ కూడా ఈ బిల్లులో లేదు. కానీ ఇది ఒక కుట్రపూరితమైన బిల్ అని చెప్పి మనం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ఉదాహరణకి బై యూజర్ ప్రొవిజన్ని రద్దు చేయడం, వక్ఫ్ను బలహీనపరచడానికి, దీన్ని పూర్తిగా రూపుమాపి ముస్లింల యొక్క హక్కుల్ని ఛిద్రం చేయడానికి జరిగే కుట్ర అని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. కనుక ఇక్కడ మేము ఏ పార్టీకి వ్యతిరేకంగా కానీ, లేదంటే ఏ పార్టీని విమర్శించడానికి కానీ ఈ మీటింగ్ పెట్టడం జరగలేదు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు ముస్లింల యొక్క హక్కులు ఏవైతే రాజ్యాంగం కల్పించిందో ఆ హక్కులకు విఘాతం కలుగుతోంది, దానికోసం గళమిప్పడానికి మాత్రమే ఇక్కడ మేము కూర్చోవడం జరిగింది. దీని ప్రకారంగా వక్ఫ్ సమస్య ఏదైతే ఉందో ఇది రాజ్యాంగం ఇచ్చినటువంటి స్ఫూర్తికి విరుద్ధం కాబట్టి దీన్ని ముస్లింల యొక్క మతపరమైనటువంటి సమస్యగా కాకుండా దేశ ప్రేమికులు, ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు, రాజ్యాంగాన్ని ప్రేమించేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ సవరణ బిల్లుని వ్యతిరేకించడానికి మాతో సహకరించాలని చెప్పి మేము ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. ఎందుచేతనంటే ఇది ఈరోజు ముస్లింలకు సంబంధించిన వ్యవహారంగా అందరూ చూసినట్లయితే రేపు అన్ని మతాలకు సంబంధించి ఇలాంటి బిల్లులు కనుక వచ్చినట్లయితే అన్ని మతాలు కూడా సంకటంలో పడతాయి. ముస్లింల యొక్క ఈ పూర్వీకులు ఇచ్చినటువంటి ఆస్తుల్ని కబళించడమే కాకుండా కొన్ని ప్రైవేట్ పరమైనటువంటి శక్తుల చేతుల్లో ఇవి పెట్టినట్లయితే ముస్లింల భవిష్యత్తు, యువతరం యొక్క భవిష్యత్తు, రాబోయే జనరేషన్ యొక్క భవిష్యత్తు అంధకార బంధనం అవుతుంది. మరి అన్ని మతాల వాళ్ళు దీనికి సంబంధించి సీరియస్గా ఆలోచించి ఈ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుని కాపాడడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పి మేము కోరడం జరుగుతోంది. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఈ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతాయి.
రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని కాపాడుకోవడానికి రాజ్యాంగబద్ధమైనటువంటి కోణంలో మేము ప్రతిస్పందించడం జరుగుతుంది, మేము పోరాడడం జరుగుతుంది. పార్టీలు జమాత్లకు అతీతంగా ఇది అందరి బాధ్యత అని చెప్పి గుర్తించాలని కూడా ఈ విధంగా మేము కోరుతున్నాము. ఏ పార్టీలో ఉన్నా సరే ఎవరైతే ముస్లింలు ఉన్నారో వాళ్ళు ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ని వ్యతిరేకించడానికి తమ పార్టీ పెద్దలతో, తమ పార్టీ నాయకులతో మాట్లాడి వారు కూడా ఈ నిరసనలో పాల్గొనడం వారి యొక్క ఆధ్యాత్మిక విధి. దీన్ని పార్టీల పరంగా కానీ రాజకీయ పరంగా చూడకుండా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుగా దీన్ని అందరూ భావిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఇక అదేవిధంగా చివరిగా ఒక మాట మా పెద్దలు మౌలానా గారు కూడా ఉర్దూలో చెప్తారు, యూసుఫ్ మౌలానా గారు. అయితే ఇప్పుడు ఇఫ్తార్ పార్టీలు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేయాలని నిర్ణయించింది. అయితే మేము రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ముస్లింలు కూడా జమాత్, ఆ జమాత్, ఈ జమాత్ కాకుండా అన్ని పార్టీల్లో ఉన్నటువంటి ముస్లింలు కూడా ఈ ఇఫ్తార్ విందును బాయ్కాట్ చేయవలసిందిగా కూడా ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం. ఎందుచేతనంటే మీరు ఇఫ్తార్ విందులు ఇస్తారు, కానీ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులకి తూట్లు పొడుస్తుంటే మీరు మాత్రం మాట్లాడకుండా దానికి సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి పాలన చేసేటువంటి అధికారులు, ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయంలో సీరియస్గా ఆలోచించి ముస్లిం మనోభావాలను కాపాడే విషయంలో ఆయన తన యొక్క నిజాయితీని నిరూపించుకుంటారని చెప్పి మేము భావిస్తున్నాము. కనుక ముస్లింలు అందరికీ కూడా, రాష్ట్రంలో ఉన్న ముస్లింలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి ఇఫ్తార్ విందును బాయ్కాట్ చేసి మన యొక్క నిరసనని, మన యొక్క బాధను ప్రభుత్వానికి చేరవేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. మరి వక్ఫ్ అమెండ్మెంట్ బిల్కి సంబంధించి ఏదైతే నిరసనలు భవిష్యత్తులో జరుగుతాయో వాటికి సంబంధించి కూడా మౌలానా గారు మీ ముందు ప్రస్తావిస్తారు. ఇవి కొన్ని విషయాలు చెప్తూ మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మీడియా మిత్రులందరూ కూడా ఇది ముస్లింల యొక్క వ్యక్తిగతమైన వ్యవహారం అని కాకుండా రాజ్యాంగం అన్ని మతాల వారికి కల్పించినటువంటి ప్రాథమికమైనటువంటి విధులు, హక్కులు అనేటువంటి ఉద్దేశంతో మీరందరూ కూడా దీనికి సంబంధించి సహకరిస్తారని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. జమాత్ ఇస్లామీ హింద్ రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ రఫీక్. అల్హమ్దులిల్లాహి వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్. इलेक्ट्रॉनिक और प्रिंट मीडिया तमाम साथियों को मेरी तरफ से वेलकम है। मैं मोहम्मद यूसुफ अली कासमी, विजयवाड़ा ज़िला कृष्णा NTR का मजलिस उलमा इम्मा का जनरल सेक्रेटरी बोल रहा हूँ। मैं इस वक्त आप हज़रात के सामने आने का मकसद यह है, ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड की तरफ से हमें हिदायत दी गई है, जो कई महीने से मुसलमानों के ख़िलाफ़ वक्फ अमेंडमेंट बिल ला करके मुसलमानों को बेचैन किया गया है। और वक्फ के अंदर जो पहले से जो हमारे कानून, उस कानून के खिलाफ नया कानून पास करके वक्फ बोर्ड की जो ज़मीन जायदादें हैं उसको सरकारी ख़जाने में लाने की जो कोशिश की जा रही है, इस बारे में हमारे बड़े ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड की तरफ से हिदायत दी गई है कि ये इसमें जितने कानून लाए गए 40 पर 4 44 जो उसके अंदर पॉइंट्स रखे गए उसमें से हमें एक भी मंजूर नहीं है। ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड की तरफ से तमाम हुकूमतों को, स्टेट और सेंट्रल को ये पैगाम दिया गया है कि हमारा जो वक्फ बोर्ड जिस अंदाज से पहले से चल रहा था उसी अंदाज से चलेगा। अब चूँकि नए अंदाज से एक नया बिल पेश करके मुसलमानों को परेशान किया जा रहा है, इस बारे में ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड की तरफ से दोबारा विजयवाड़ा धरना चौक में 29 को दोबारा धरना देने की हम कोशिश कर रहे हैं। आप प्रिंट मीडिया, इलेक्ट्रॉनिक मीडिया के ज़रिए से हम पुरअमन तरीके से धरना करने जा रहे हैं। इससे पहले जो धरना हुआ था उस बारे में मीडिया की तरफ से और पुलिस डिपार्टमेंट की तरफ से गलत खबरें शाये की गई थी। हम सिर्फ अमन व अमान कैसे धरना करना चाह रहे हैं। इससे पहले ये बात फैलाई गई थी कि धरना करने के बाद असेंबली का घेराव करेंगे, ऐसी कोई बात बिल्कुल ना पहले ना अब है। पूरे तौर पर जो पिछली मरतबा हमने धरना किया था, पुलिस वालों को पूरा इत्मीनान हमारे ऊपर है। इस बार भी उनकी तरफ परमिशन देने की बात की गई है। इसलिए मैं इस मीडिया के ज़रिए से तमाम कृष्णा ज़िला और ख़ास तौर पर विजयवाड़ा के शहर के मुसलमानों को पुरज़ोर अपील करता हूं कि 29 का जो हमारा धरना होने जा रहा है, सुबह 9 से लेकर 1 बजे तक उसमें भारी तादाद में साथी वहां पहुंचने के बाद कोशिश करें कि धरना को कामयाब करें। दूसरी बात, मैं हमारे जो मौजूदा CM साहब चंद्रबाबू नायडू से गुजारिश है मेरी, पूरे मुसलमानों की तरफ से, ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड के ज़िम्मेदारों की तरफ से, जमीयत उलमा हिंद के ज़िम्मेदारों की तरफ से और जितनी बड़ी तंजीमें जमात इस्लामी वगैरह की तरफ से, हम हमेशा से आपको एक अच्छे चीफ मिनिस्टर के रूप में हम देखते हैं, आज भी जानते हैं। हम सब मुसलमान आपके साथ पहले हैं, आप भी हैं, मगर इस कानून में आपके साथ में नहीं हैं। चूँकि आप हमसे वोट लिए ये कह कर के हम मुसलमानों के हक़ की हिफाजत करेंगे, आपसे हमारी पहले से उम्मीद, आज भी ही उम्मीद है कि आप चूँकि हिंदुस्तान के जितने सेकुलर CM हैं उनमें नंबर 1 पे आपको हम लोग समझते हैं और सेकुलर जहन का आप अच्छे आदमी हैं। इसलिए आपसे गुजारिश है कि आज जो BJP हुकूमत
इंडिया हुकूमत की तरफ से वक्फ बिल के ख़िलाफ़ जो काम किया जा रहा है, आप मुसलमानों का पुराना भरोसा कायम रखें और मुसलमानों को साथ दीजिए। और मुसलमानों की इस बात में जो हमारा हक़ है, कानूनी हक़ है, ये हमारा जो कानूनी हक़, इस कानूनी हक़ के अंदर भरपूर ताउन करके, जैसे तेलंगाना हुकूमत ने, कर्नाटका हुकूमत ने बिल पास किया है, वक्फ अमेंडमेंट बिल के ख़िलाफ़ बाकायदा जो पास करके उन्होंने एक अच्छा काम किया है, मुसलमानों की बेचैनी को ख़त्म किया है। मैं इस मंच के ज़रिए से हमारे आंध्र प्रदेश के सीएम साहब को गुजारिश करता हूं कि आप भी इसी अंदाज से वक्फ अमेंडमेंट बिल के ख़िलाफ़ कोई नया कानून पास करके हमारी पूरी जितनी भी हमारे हुकूमत के अंदर वक्फ ज़मीनें हैं, सबकी हिफाजत का भरपूर कोई ना कोई कानून पास करेंगे। आपसे पूरी उम्मीद रखते हैं इसकी। सर, आपको लगता है कि टीडीपी ने आपको धोखा दिया है? जी, आपको लगता है तेलुगु देशम ने आपको धोखा दिया है? धोखा देने की बात हम नहीं कर सकते हैं। हम ये कहेंगे कि टीडीपी ने जिस लफ्ज़ के ज़रिए से हमसे हुकूमत ने वोट लिया, हमने उनको वोट दिया है, हमें चाहते कि हमारे वोट का हमको फ़ायदा पहुंचाया जाए। धोखा देने वाली बात तो नहीं कर सकते हम ये समझते हैं कि हमारे सीएम से बहुत अच्छे आदमी हैं। इससे पहले पीरियड के अंदर उन्होंने बहुत अच्छे काम किए हमारे, और उस मौके पर कई मरतबा मैं खुद मजलिस की तरफ से जमात इस्लामी हिंद के साथियों को, मुनीर भाई को लेकर जाके कई डिमांड की, हमने एक मंच पे एक ही वर्ड में उन्होंने पूरा किया है। इसी अंदाज आज भी हम उनसे उम्मीद करते हैं कि इस बारे में मुसलमानों का ये जो हमारा हक़ है, जायज़ हक़ है। और एक बात आपने जब सवाल के मैं आपको पूछना चाहता हूँ, इस वक्त मीडिया के ज़रिए से, बीजेपी के ज़रिए से, आरएसएस के ज़रिए गलत खबर भ्रम फैला जा रहा है कि पूरे हिंदुस्तान में सबसे ज़्यादा वक्फ बोर्ड की ज़मीन ज़्यादा संपत्ति है। बिल्कुल गलत खबर है ये। अब नेचुरल देखेंगे और कॉमन देखेंगे, हम मुसलमान कितने हैं पूरे हिंदुस्तान में? 18 to 20% है, और दूसरे आप कम्युनिटी को लीजिए 5 से 10% ले लीजिए, तो हिंदूज़ कितने हैं? 75% हिंदूज़ है। तो वक्फ ज़मीन उनकी ज़्यादा, हमारी ज़्यादा है। आप मीडिया से पूछना चाहता हूँ मैं, आप खुद आप मालूम कर लीजिए, आंध्र प्रदेश, उड़ीसा और तमिलनाडु के अंदर इतनी ज़्यादा उनकी ज़मीन है, हमारे पूरे हिंदुस्तान में मुसलमानों की जो वक्फ ज़मीन है उससे ज़्यादा है। मगर आप मीडिया के ज़रिए से और बीजेपी के ज़रिए से, एनडीए हुकूमत के ज़रिए से और आरएसएस के ज़रिए से तमाम हिंदुस्तान के गैर मुसलमानों को गलत खबर फैलाई जा रही है कि मुसलमानों की ज़मीन ज़्यादा, सबसे ज़्यादा है। ये बिल्कुल आम अंदाज से सोचेंगे तो भी गलत आपको मालूम हो जाएगा। आप खुद ऊपर वाले ने आपको दिमाग दे, खुद सोचे उसे। इसलिए हम ये चाहते हैं कि हमारा वक्फ बोर्ड जो हमारा जायज़ हक़ है, आप देखें पूरे हिंदुस्तान के अंदर हिंदू वक्फ बोर्ड है, क्रिश्चियन वक्फ बोर्ड है, बुद्धिस्ट है, किसी में जब कोई गैर मुसलमान दूसरा नहीं आ सकता, हमारे वक्फ में गैर मुसलमान क्यों आएगा? सर, इफ्तार के लिए कैसा आएगा? क्या प्रॉब्लम है जी, नीतीश कुमार इफ्तार बैन है। नीतीश कुमार इफ्तार पार्टी और सीएम साहब की इफ्तार पार्टी में हमको कोई दूसरा प्रॉब्लम नहीं है। हमारे सीएम साहब चूँकि इस बारे में अब तक हमको ओपनली कोई उनका जो ओपिनियन पेश नहीं करे, इसलिए पूरे हिंदुस्तान के मुसलमान नीतीश कुमार साहब से और चंद्रबाबू से नाराज़ है। हम नाराज़, अपनी नाराज़गी के इजहार इफ्तार पार्टी में शामिल ना होकर उनको दिखाना चाहते हैं हम आपसे नाराज़ है इस बारे में। वरना हम सीएम साहब से कल भी मोहब्बत करते थे, आज भी मोहब्बत करते हैं। इसके अलावा मज़े की बात है कि मुसलमान हम, इस्लाम हमें इस बात की तालीम देता है कि अपने अपने स्टेट के या सेंट्रल के जो बड़े होते हैं, सीएम हो या पीएम, उसकी हम भरपूर इज्जत करते हैं। इज्जत में कोई कमी नहीं है। मगर चूँकि इसमें हमारे हक़ के ख़िलाफ़ काम हो रहा है, अपनी नाराज़गी को बताने के लिए जमीयत उलमा हिंद हज़रत मौलाना अमीरुल हिंद अरशद मदनी दामद बरकातुहू की तरफ से, ऑल इंडिया मुस्लिम पर्सनल बोर्ड की तरफ से और दूसरे बड़े बड़े तमाम तंजीमों की तरफ से बताया गया है, इफ्तार पार्टियों को बायकाट करके मुसलमान नाराज़ हैं, इसको बताने के लिए है। बस इतना ही है। అమెండ్మెంట్ లో ఉన్నటువంటి మీకున్న అభ్యంతరం ఏంటి? అసలు ఫస్ట్ మీరు అమెండ్మెంట్ ని వ్యతిరేకిస్తున్నారు, దానికి సంబంధించిన కారణాలు ఎవరు చెప్పలేదు. మీరు వ్యతిరేకించుకుంటారు, ఓకే, కానీ అసలు దీనికి కారణాలు ఏంటి? అమెండ్మెంట్ లో మీకు ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి? ముఖ్యంగా రాజ్యాంగం యొక్క ఆర్టికల్స్ నేను 26, 29, 30 ఆర్టికల్స్ ప్రస్తావించడానికి గల కారణం ఏంటంటే, దేశంలో ఉన్నటువంటి మతపరమైనటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటి పరిరక్షణ, వాటిని మేనేజ్మెంట్ చేయడం, అది ఆ మతాల వారే నిర్ణయించుకుని ట్రస్టులుగా, సొసైటీలుగా ఏర్పడి నిర్వహించుకోవడానికి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు అది. అలాగే వక్ఫ్ అనేటువంటిది దైవ మార్గంలో దైవ ప్రసన్నత కోసం ముస్లిం పూర్వీకులు దానం చేసినటువంటి భూములవి. ప్రభుత్వానికి ప్రైవేట్ ఆస్తికి సంబంధం లేనటువంటి విషయం అది. ఎవరో మా పెద్దలు తాతలు మా కోసం, మా భవిష్యత్ తరాల కోసం ఇచ్చినటువంటి ఆస్తులపై వాటిని ప్రభుత్వం జోక్యం చేసుకుని వాటిని తీసుకుని అవి ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నం చేస్తే రాబోయేటువంటి ముస్లిం తరాల యొక్క భవిష్యత్తు ఏం కావాలి?
ఇది మా ప్రశ్న. ఇంకా అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో అందులో 41 విషయాలు ఏవైతే ఉన్నాయో, 41 పాయింట్స్ ఏవైతే క్లాసెస్ ఉన్నాయో అవి అన్నీ కూడా అభ్యంతరకరంగా ఉన్నాయి. అందులో కొన్ని మేము తప్పనిసరిగా అమెండ్మెంట్ చేస్తామని చెప్పి ఒప్పుకొని అందులో 6-7 అమెండ్మెంట్స్ చేయడానికి మన సీఎం గారు, తర్వాత నితీష్ కుమార్ గారు వీళ్ళందరూ కూడా ఒప్పుకొని మార్చే ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తరఫున దేశంలో ఉన్నటువంటి ముస్లింలందరూ చెప్పేది ఏమిటంటే ఈ బిల్లే ఒక కుట్రపూరితమైనటువంటి బిల్. ఈ బిల్లులో జోక్యం చేసుకోవడం అనేటువంటిది ఏదైతే ఉందో, వక్ఫ్ ఆస్తుల్లో ప్రభుత్వ జోక్యం ఏదైతే ఉందో ఇది భవిష్యత్తులో చాలా ప్రమాదాలు తీసుకొచ్చేటువంటిది అనేది మేము స్పష్టంగా ప్రస్తావిస్తున్నాం. ఇందులో ఒకటి చూడండి, ఉదాహరణకి ఆయా మతాల వాళ్ళే ఆయా మతాల యొక్క ఆస్తుల్ని వాళ్ళు మేనేజ్మెంట్ చేసుకోవాలి అంటే వక్ఫ్ బోర్డులో ఇప్పుడు ముస్లిమేతరులు తీసుకొచ్చి కూర్చోబెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఇది నైతికంగా కూడా న్యాయం కాదు. ఉదాహరణకి దేవాదాయ శాఖ ఉంటుంది, అందులో పైనుంచి కింద వరకు అందరూ కూడా అదే మతానికి సంబంధించిన వాళ్ళు అందులో ఉంటారు. వక్ఫ్ బోర్డు ముస్లింలకు సంబంధించి అయినప్పుడు ముస్లిమేతరులు తీసుకొచ్చి అందులో పెట్టడం ఎంతవరకు సమంజసం? అలాగే ఇవన్నీ ఉన్నాయి. సార్ అడిగారు కాబట్టి నేను అవన్నీ ప్రస్తావిస్తున్నాను. ఇది మొత్తానికి బిల్లులో ఉన్నటువంటి ఏ క్లాసు కూడా పారదర్శకంగా లేదండి, ఇది కుట్రపూరితంగా ఉంది. ఇది కేవలం ముందు ఒక ఎంటర్ అవడానికి ఒక కుట్ర జరుగుతుంది, ఆ తర్వాత ఇది వచ్చి కూర్చోవడానికి ప్లేస్ని రెడీ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న కుట్ర ఇది. ఇక ఇఫ్తార్ పార్టీలు అంటే మతపరంగా మత సామరస్యం కోసం ప్రభుత్వాలు చేసేటువంటి పార్టీలు ఇవి. అవి రాజకీయ ఉద్దేశం వాళ్ళది అయితే అయి ఉండొచ్చు, కానీ ముస్లింలందరూ ప్రేమపూర్వకంగానే అందులో హాజరవుతారు. కానీ ముస్లింలందరూ ఇప్పుడు మనోభావాలు దెబ్బతిని చాలా బాధాతప్త హృదయాల్లో ఉన్నారు. ఆ టైంలో మీరు ఇఫ్తార్ ఇచ్చి వాళ్ళని సాంత్వనపరిచే పరిస్థితి ఎంత మాత్రం కూడా లేదు. కనుక ఈ ఇఫ్తార్ని బాయ్కాట్ చేయడం వల్ల ముస్లింల యొక్క మనోవేదన ఏంటి, వారు పడేటువంటి బాధ ఏంటో కనీసం అయినా సరే ప్రభుత్వాన్ని ఏలే వాళ్ళు తెలుసుకుంటారనేటువంటి దీని యొక్క ఉద్దేశం. అంతే తప్ప ఇది ఎవరో పార్టీ వాళ్ళు బాయ్కాట్ చేయమన్నారు, వాళ్ళు చేయమన్నారు, ఇదేం కాదు. ముక్త కంఠంతో ముస్లింలందరూ కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం. సనాతన ధర్మం బోర్డు ఏదైతే ఉందో అందులో వేరే మతాల వాళ్ళని ఎంటర్ చేయాలి అని ప్రభుత్వం నిర్ణయించుకుంటే పోరాడే వాళ్ళల్లో ముందు మేము ఉంటాం, తప్పనిసరిగా మేము ఉంటాం. అది సనాతన ధర్మం, క్రైస్తవ ధర్మం, ఏ ధర్మం అయినా సరే ఆయా మతాల్లో ఇంకొకరు జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదు. పోనీ ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములు ప్రభుత్వం తీసుకుంటుందా అంటే అది కూడా కాదు కదండి. పూర్వీకులు ఇచ్చారు, ముస్లిం పూర్వీకులు పెద్దలు ఇచ్చారు ఆ భూములు, ఆ ఆస్తులు వాళ్ళు ఇచ్చారు, వాటిని కాపాడుకోవడం లేదు ముస్లింలు, అది వాళ్ళ యొక్క బలహీనత. కానీ వాటిని కాపాడే ఉద్దేశంతో కబలించడానికి చూస్తే ఇది కరెక్ట్ కాదు కదా, ఇది నైతికంగా కరెక్ట్. जी सर, हाँ उनसे भी हम मुलाकात करेंगे, ज़रूर करेंगे. वो भी अच्छे आदमी हैं, अच्छा सोचने वाले आदमी हैं, अच्छा पढ़ने वाले आदमी हैं, तो उनसे भी बात करेंगे अगर टाइम लेंगे इंशाल्लाह हम लोग. పవన్ కళ్యాణ్ గారితో కూడా మేము మాట్లాడతాం ఈ సందర్భంగా. ఆయన అందరి మేలు అందరి మంచి కోరుకునేవాడు. ఆయన సనాతన ధర్మం అంటే సర్వే జన సుఖినోభవంతు అంటుంది తప్ప సర్వ హిందూ సుఖినోభవంతు అనేటువంటి ధర్మం అయితే కాదు. కాబట్టి సనాతన ధర్మాన్ని ఫాలో చేయడానికి మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు కూడా తప్పనిసరిగా ఒప్పుకుంటారని చెప్పి మేము ఆశిస్తున్నాం.